నాగసాధు అఘోరిపై కేసు నమోదైంది. ప్రత్యేక పూజలు చేయిస్తానని చెప్పి తనను మోసం చేసినట్లు అఘోరిపై ఓ మహిళ ఫిర్యాదు చేసింది. దీంతో మోకిల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. 10 లక్షలు తీసుకుని మోసం చేసినట్లు అఘోరిపై ఆరోపణలు చేసింది మహిళ. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మోకిలా పోలీస్ స్టేషన్ లో లేడీ అఘోరిపై వచ్చినటువంటి ఫిర్యాదు పైన పోలీసులు కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. ఒక బాధితురాలు ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన పోలీసులు 308 క్లాస్ 5, 318 క్లాస్ 1, 351 క్లాస్ 4, 352 BNS యాక్ట్ ప్రకారంగా బాధితురాలు ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన కేసు నమోదు చేయడం జరిగింది. దాంట్లో బాధితురాలు ఇచ్చిన కంప్లైంట్ ప్రకారంగా అక్యూజ్డ్ శివ విష్ణు బ్రహ్మ అల్లూరి ఎట్ అఘోరి మాత ఎట్ శ్రీనివాస్ పేరు పైన ఈ కంప్లైంట్ వచ్చినట్టుగా కూడా తను వచ్చినటువంటి వెంటనే పోలీసులు వీటన్నిటిని పరిశీలించి వీటిపైన కేసు నమోదు చేస్తున్నట్టు కూడా సమాచారం అందుతుంది. ఒక్కరిపైనే ఈ రిపోర్ట్ చేయడం జరిగింది. మొత్తం బాధితురాలు దీంట్లో అన్ని విషయాలు కూడా మెన్షన్ చేయడం జరిగింది. తన భర్త పేరు, తన పేరు, కులం, వృత్తి, ప్రగతి రిసార్ట్స్ శంకర్పల్లి మండలానికి చెందినటువంటి తనను గత 6 నెలల క్రిందట యూట్యూబ్ సోషల్ మీడియా ద్వారా శివ విష్ణు బ్రహ్మ అల్లూరి అనే అఘోరితో తనకు పరిచయం ఏర్పడిందని, పరిచయం అయినటువంటి 2 నెలల తర్వాత శివ విష్ణు బ్రహ్మ అల్లూరిని నేను ఉండేటువంటి ప్రగతి రిసార్ట్స్ ప్రొద్దుటూరుకి డిన్నర్ కి వచ్చింది. తను ఇద్దరికి ఒకరొకరం పరిచయం ఏర్పాటు చేసుకొని అనంతరం నా ఫోన్ నెంబర్ తనకు ఇచ్చి అఘోరి పుట్టినరోజు మా ఇంటికి ప్రగతి రిసార్ట్స్ రోజు వచ్చి నా యొక్క పూజ చేస్తాను, నీకు మంచి జరుగుతుందని చెప్పి మాయమాటలు చెప్పి నమ్మించగా అటు పూజకు తను ఒప్పుకొని వారం రోజులలో ఈ పూజ చేద్దామని ఆ పూజకు సంబంధించి అకౌంట్ నెంబర్ తను పంపించి 5 లక్షల రూపాయలు తను ఆ అఘోరి అకౌంట్ లో వేశానని, ఆ పూజ కోసం హుండై i20 కారు తీసుకొని తను ఉంటున్నటువంటి రిసార్ట్స్ కి వచ్చి తన భర్తకు నచ్చజెప్పి నన్ను ఉత్తరప్రదేశ్ లోని ఉజ్జయినిలో ఒక ఫామ్ హౌస్ కి తీసుకుపోయి అక్కడ పూజ చేయించి మరుసటి రోజు తన దగ్గరికి పిలుచుకొని మరో 5 లక్షలు తన అకౌంట్ లోకి వెయ్యాలి, వెయ్యకపోతే పూజ విఫలం అవుతుంది అంటూ కూడా ఈ కుటుంబాన్ని నాశనం అవుతుంది అంటూ కూడా నన్ను భయపెట్టగా అప్పుడు తిరిగి అదే అకౌంట్ నెంబర్ లో మళ్ళీ 5 లక్షల రూపాయలు తను వేయాల్సి వచ్చింది. శివ విష్ణు బ్రహ్మ అల్లూరి అఘోరి నాతో నీవు పూజ చేసుకున్నావు గనక ఇంకో 5 లక్షలు డబ్బులు ఇవ్వు, లేకుంటే మీ గురించి అంతా తెలుసు, నీ కుటుంబ సభ్యులు నా యొక్క మంత్రి శక్తులతో మిమ్మల్ని చంపేస్తా అంటూ నా వద్ద ఉన్న తల్వార్లు మరియు తుపాకీ ఉంది అంటూ కూడా వాటిని చూయించి డబ్బులు ఇవ్వకపోతే దీంతో మిమ్మల్ని చంపేస్తానంటూ కూడా నన్ను బెదిరించి నా దగ్గర 10 లక్షలు వసూలు చేసి ఇంకో 5 లక్షలు ఇవ్వాలంటూ కూడా నన్ను బెదిరింపసాగింది అంటూ కూడా బాధితురాలు ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. అఘోరి బండారం అంతా కూడా ఒకటొక్కటిగా బయటకు వస్తా ఉన్నాయి. ఈ రోజు ఉదయాన్నే తను మొదటగా ఒక వివాహం ఆడాడు అనే ఒక విషయాన్ని రాధిక అనే ఒక మహిళ బయటకు వచ్చి ఈ రోజు ఆ విషయాలను కూడా తెలియజేసింది. ఈ రోజు బాధితురాలు ఇచ్చినటువంటి ఫిర్యాదులో పూజ కోసం ఉజ్జయిని తీసుకెళ్లి 5 లక్షలు ఇచ్చి మళ్ళీ 5 లక్షలు ఇవ్వాలని బెదిరించుకొని అకౌంట్ లో వేసుకొని ఈ 10 లక్షలు ఇచ్చిన తర్వాత ఇంకో 5 లక్షలు ఇవ్వాలంటూ కూడా తన దగ్గర తల్వారు కత్తులు ఉన్నాయి అంటూ దీంతో మీ కుటుంబం బండారని అంటూ కూడా బయట పెడతానంటూ కూడా నన్ను బెదిరింపసాగింది అంటూ కూడా ఈ విషయాన్ని క్లియర్ గా బాధితురాలన్నీ కూడా పూర్తి రికార్డుతో సహా తెలియజేసింది. కాబట్టి పోలీసులు వారికి వచ్చినటువంటి ఫిర్యాదు పైన కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి అఘోరికి త్వరలో నోటీసులు అందజేసి మోకిలా పోలీస్ స్టేషన్ కి పిలిపించి మోకిల్లాలో ఈ కేసుకు సంబంధించినటువంటి వివరాలన్నిటిపై కూడా వివరణ కోరేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు అఘోరికి సంబంధించినటువంటి బండారం అంతా కూడా బయటకు వస్తా ఉంది కాబట్టి ఈ అంశానికి సంబంధించి పోలీసులు పూర్తి స్థాయిలో దీనిపైన దృష్టి పెట్టి ఎక్కడెక్కడ అఘోరి డబ్బులు వసూలు చేసింది, ఎవరెవరు ఈ పేర్లని చెప్పి బెదిరింపసాగింది, పూజల పేరుతో ఎవరెవరి దగ్గర డబ్బులు వసూలు చేసింది అనే దానిపై కూడా పూర్తి స్థాయిలో ఆ వివరాలన్నీ కూడా మోకిలా పోలీసులు ఎంక్వైరీ జరుపుతా ఉన్నారు. రవితేజ, అంటే ఈ రోజు వర్షని పెళ్లి చేసుకుని వీడియో రిలీజ్ చేస్తా అని చెప్పింది కదా, దాని గురించి డీటెయిల్స్ ఏంటి? ఇప్పుడే లేడీ అఘోరి ఒక వీడియో కూడా రిలీజ్ చేసింది. ఆ వీడియోలో తనను శ్రీవర్షిని పెళ్లి చేసుకుంటున్నానంటూ కూడా తను క్లియర్ కట్ గా నిమిషం వీడియో ఇంతకు ముందే వీడియోకి రిలీజ్ చేయడం జరిగింది. సేమ్
హిందూ సాంప్రదాయబద్ధంగా ఒక మగ వ్యక్తి ఆడ మనిషి మెడలో ఏ రకంగా అయితే తాళి కడతారో ఆ దుస్తులతో అఘోరి కూర్చొని ఇద్దరు పెళ్లి పీటల మీద కూర్చున్నట్టు దేవుడి యొక్క సమక్షంలో శ్రీవర్షిని అమ్మాయి పెళ్లి కూతురులాగా రెడీ అవ్వడము, అఘోరి నాగసాధు అబ్బాయిలాగా తయారవ్వడము, శ్రీవర్షిని ఇద్దరు కలిసి పెళ్లి చేసుకున్నటువంటి ఒక వీడియో ఇంతకు ముందే అఘోరి రిలీజ్ చేయడం జరిగింది. దానిపైన ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే అఘోరి ఉదయాన్నే కన్ఫర్మ్ చేసింది, నేను త్వరలో పెళ్లి చేసుకోబోతా ఉన్నాను, ఈ రోజు శ్రీవర్షినితో పెళ్లి చేసుకుని ఆ వీడియో కూడా త్వరలో రిలీజ్ చేస్తానంటూ కూడా ఈ విషయాన్ని తెలియజేసింది. కాబట్టి శ్రీవర్షిని పెళ్లి చేసుకున్నానంటూ కూడా ఆ వీడియోని అఫీషియల్ గా మీడియాకు కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పటికే శ్రీవర్షిని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. 4 రోజుల నుంచి తను కనిపించకుండా పోయింది శ్రీవర్షిని, ఎక్కడుంది, ఇప్పుడు ఎలా ఉంది, ఏ స్థితిలో ఉంది అంటూ కూడా కనీసం ఆ వీడియో కూడా మాట్లాడనివ్వకుండా అమ్మాయిని ట్రాప్ చేసి తీసుకెళ్లింది అనే ఒక విషయాన్ని వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తూ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగినా కూడా ఎలాంటి న్యాయం జరగట్లేదంటూ మాత్రం వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. అఘోరి చెప్పిన విధంగానే శ్రీవర్షిని పెళ్లి చేసుకుంటున్నానంటూ ఒక వీడియో రిలీజ్ చేసింది. ఆ వీడియో ఇప్పుడు తీవ్ర వైరల్ గా మారింది. తను చెప్పిన విధంగానే శ్రీవర్షిని పెళ్లి చేసుకున్నట్టు ఆ వీడియో రిలీజ్ చేయడం జరిగింది. సందీప్, అంటే తను నా కూతురు లాంటిదని చెప్పినటువంటి అఘోరి ఇప్పుడు పెళ్లి చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్? అసలు దీనిపై ఏమనుకుంటున్నారు ప్రజలు? హిందూ సంఘాలు, సాధువులు అఘోరి అఘోరి తనకు ఎలాంటి మంత్రశక్తులు లేవు, ఎలాంటి అఘోరి శిక్షణ పొందలేదు, కేవలం అమ్మాయిల్ని ట్రాప్ చేయడం కోసమే ఈ అఘోరి అవతారం ఒకటి వేసుకొని దాని ద్వారా ఈ తప్పుడు ప్రచారాన్ని సాగిస్తూ అమ్మాయిలని ట్రాప్ చేస్తా వస్తా ఉంది. దీంట్లో ఎలాంటి నిజాలు లేదు. జనాలు ఇవన్నీ కూడా నమ్మకండి, వీటి వల్ల జనాలు మోసపోకండి, వీటి ద్వారా అప్రమత్తంగా ఉండండి. వీళ్ళు హిందూ ధర్మం పేరుతో కేవలం దోచుకోవడానికి వచ్చినటువంటి వ్యక్తులు మాత్రమే. ఈ అఘోరి లాంటి వ్యక్తులని నమ్మకూడదు. ఈ బండారం అంతా కూడా త్వరలో బయట పెట్టబోతా ఉన్నాను. ఇప్పటి వరకు ఎలా వేధింపసాగింది, ఎవరెవరిని ట్రాప్ చేసింది, ఏ రకంగా ట్రాప్ చేసింది, ఆ వివరాలన్నీ కూడా మేము త్వరలో బాధితురాలతో పూర్తి ఆధారాలతో సహా బయట పెట్టబోతా ఉన్నామంటూ కూడా ఈ విషయాన్ని క్లియర్ గా తెలియజేసింది. కాబట్టి ఈ అఘోరి నాగసాధుకు సంబంధించినటువంటి వాటిపైన తెలంగాణ పోలీస్ శాఖ దృష్టి పెట్టి అసలు ఈ కేసుకి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా త్వరలో తెలిసేటువంటి అవకాశం కనబడతా ఉంది. శ్రీవర్షిని ఇప్పుడే కిడ్నాప్ కి గురైనట్టుగా కూడా ఇప్పటికే తల్లిదండ్రులు కూడా ఒక ఫిర్యాదు అందజేశారు. కాబట్టి దానిపైన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడతా ఉన్నారు. థ్యాంక్ యూ రవితేజ.